నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా అధికారి జగదీష్ నేతృత్వంలో మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. సిఐడి ఎస్పీ శుభన్విత నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. రిటైర్డ్ న్యాయమూర్తి మైకేల్ డి కున్హా నేతృత్వంలో న్యాయ విచారణకు సైతం ఆదేశించారు. మరోవైపు ఎన్ఐఏ కూడా సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. తొక్కిసలాట ఆకస్మికంగా జరిగిందా, ఇతరత్ర సంఘాలు సంస్థల ప్రమేయం ఉందా, విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు ఎందుకు పాల్గొన్నారు, దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో వచ్చే వారం నుంచి ఎన్ఐఏ విచారణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడానికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం తమ పదవులకు రాజీనామా చేశారు. స్టేడియం గేట్ల నిర్వహణ, జనసందోహం పర్యవేక్షణతో క్రికెట్ అసోసియేషన్కు సంబంధం లేదని పేర్కొంటూ కేఎస్సీఏ అధ్యక్షుడు, కోశాధికారి, కార్యదర్శి శుక్రవారం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతలోనే శనివారం ఇద్దరూ రాజీనామా చేశారు. ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య ఈ నెల 3న రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే విజయోత్సవాలకు అనుమతి కోరుతూ కబ్బన్ పార్క్ పోలీసులకు అదే రోజు సాయంత్రం 6 గంటలకే ఆర్సీబీ వినతి పత్రం ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమం నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. మ్యాచ్ గెలవడానికి ముందే విజయోత్సవాలకు అనుమతి కోరడంపై కేంద్ర మంత్రి కుమారస్వామి అనుమానం వ్యక్తం చేశారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విధాన సౌధ ఎదుట కార్యక్రమం నిర్వహిస్తామని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్కు కూడా వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడానికి సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర్ కారణమని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట ఘటనలో క్రికెటర్ విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేయాలని నైతిక పోరాట సంఘం ముఖ్యులు హెచ్ఎం వెంకటేష్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. కమిషన్ చైర్మన్ శ్యామ్ భట్, సభ్యుడు సురేష్ శుక్రవారం చిన్నస్వామి స్టేడియంను సందర్శించారు. పోలీస్ కమిషనర్, క్రికెట్ అసోసియేషన్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కు నోటీసులు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.